కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా చెబుదాం ఒకసారి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురానికి వందనాలు నాయనా. 9 కావస్తా ఉంది సమయంలో నాయనా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. చెప్పినటువంటి మాటలు నా నోటి ద్వారా కాదు, కానీ మీరు నాలో ఉండి పలకండి. ఏ వాక్యం అయితే చదివామో ఆ వాక్యాన్ని విశదీకరించి నాతో మా అందరితో మాట్లాడండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆ 7వ వచనంలో ఏమని రాయబడి ఉందమ్మా? 1:9-4 విసర్జించి దేవభక్తి విషయంలో, ఇక్కడ ఆగుదాం. దేవభక్తి విషయంలో అంటే దేవుని యొక్క భక్తి విషయంలో, దేవుని యొక్క భక్తి విషయంలో దేవుని యొక్క భక్తిని గురించి చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు? పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఎవరు చెప్పాలి? తిమోతి పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. పౌలు గారు కన్న కుమారుడు, ఆత్మీయంగా కన్న కుమారుడు. ఆ కుమారుడికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవభక్తి విషయంలో ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టేసేయి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఇక్కడ మనమందరం కూడా సాధకం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేని చేయాలి చెప్పాలి. వీళ్ళందరూ కూడా దేవతలుగా కొనియాడబడతా ఉన్నారు, దేవుని బిడ్డలారా. కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు నమ్ముకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 1వ తిమోతికి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. చదవండి, అంతా తీయండి. చాలా చక్కగా చదవాలి. చదువు. నిరాక్షేపముగా దేవుని యొక్క భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటా భక్తి? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను. అయ్యా, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోగ్యుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు ప్రియ దేవుని బిడ్డారా, చాలా బాధలు వచ్చాయి. దేవుడు ఒక్కడే. ఇది మూలవాసం పెట్టుకోండి మనసులో. దేవుడు ఒక్కడే, నేను ఒక్కడనే, కానీ నాలో 3 ఉన్నాయి. నువ్వు ఒక్కడవే, నీలో 3 ఉన్నాయి. చెప్పండి ఒక్కళ్ళు, చెప్పండి. నీలో నేను 2 ఒక్కడనే, కానీ నాలో 3 ఉన్నాయి. పౌలు అంటాడు, శరీర సంబంధాన్ని బాహ్య పురుషుడు నశించినను అంతరంగ పురుషుడు చెప్పాలి. అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు మరి మాట్లాడుతుంది ఎవరు? ఆత్మ. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ నాలో? శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మని మనసు అంటారు, ఆత్మానుసారం. అవునా కదా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేయండి. యెహోవా సాక్షులు అంటారు, యెహోవా నామమున ప్రార్థన చేయాలంటారు. ఏమండి, ఇక్కడ వాక్యం చదువుకున్నాం. సశరీరుడికి ఎవరు వచ్చారు? వచ్చాడా? ఆయన శిలువ వేయబడ్డా? రక్తము చిందించాడా? జనములలో ప్రకటింపడ్డా? లోకములో నమ్మబడ్డా?
దేవతలు కనబడ్డా లేదా? కనబడ్డ దేవుని యందు మనము భక్తి చేయాలంట. దేవుని స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు నామములోనే మనం భక్తి చేయాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా యేసు నామములు అడుగుచున్నాము తండ్రి అనాల్సిందే. అవునంటారా కాదంటారా? పరిశుద్ధాత్మ నామములు అడుగుచున్నాము తండ్రి అంటావా? చెప్పాలి. యెహోవా నామమును అడుగుచున్నాము తండ్రి అంటావా? యెహోవాకి అంటావా? చెప్పాలి. ఎవరు చేశారు ఈ ఆధిక్యత? దేవుడే ఇచ్చాడు ఆయనకి. ఎందుకు ఇచ్చాడు? నేను ఉన్నాను తండ్రి, నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు, ఒక శరీరం నాకు ఇచ్చావు. ఆ శరీరం ధరించుకొని వచ్చాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను మనుషులందరి యొక్క పాపమును నా మీదే వేసుకున్నాను, మనుషులందరి యొక్క శాపాన్ని నా మీద వేసుకున్నాను, వారి వ్యాధ బాధలన్నీ నా మీద వేసుకున్నాను. నేను భరించాను, పాపాలన్నీ శాపాలని భరించాను నేను. కాబట్టి తండ్రి అంటాడు, అన్ని నామముల కన్నా చెప్పాలి, మనస్సులో ఇవ్వబడిన ఏ నామములు రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదట ఎక్కడ భక్తి చేయాలంటే దేవుళ్ళు యేసుక్రీస్తు నామమును బట్టే భక్తి చేయాలి. మనం ఏం చేయాలి చెప్పాలి? యేసుక్రీస్తుని బట్టే భక్తి చేయాలి. మన భక్తి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీ కోసం రక్తం చిందించాడు, ఆయన నీ కోసం మళ్ళా రాబోతున్నాడు. ఆయన మరణం చేసి తిరిగి లేచి మళ్ళా రాబోతున్నాడు. అనాథలుగా నిన్ను విడవక ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే, ఒకసారి దేవుని చిత్తమైతే రెప్పపాటులో రహస్య రాకడ మరొక అవకాశం వస్తే చెప్తా నేను. దేవుని బిడ్డారా, దేవుని యొక్క భక్తి అంటే మొదట తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తు నందు మన భక్తి చేయాలి. యేసుక్రీస్తే మన కోసం చనిపోయాడు, యేసుక్రీస్తే సర్వమానవ కోసం రక్తము చిందించాడు. ఆ భక్తి ఎలాంటి భక్తి అంటే, ఇక్కడ అంటాడు పౌలు ఆ తిమోతితో, సాధకము చేసుకో, భక్తిని సాధకం చేసుకోవాలి. ఎలా చేయాలి? శరీరంతో సాధకం చేస్తావా? శరీరంతో సాధకం చేస్తావా? కొంచెమే ప్రయోజనం. అది శరీరంతో చేసేది కొంచెమే ప్రయోజనము. శరీరం అంటే అర్థం ఏంటంటే, ప్రభా దీవించయ్యా, నా పిల్లలను దీవించు, వీళ్ళు దీవించయ్యా, వాళ్ళకంటే నేను బాగా దీవించయ్యా, ఏ స్థలం అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన, శరీరంతో కూడిన ప్రార్థన కొంచెం మటుకే నీకు ప్రయోజనకరం. దేవునికి వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తిమోతి, నువ్వు చేసిన ప్రార్థన, శరీరంతో చేసే ప్రార్థన కొంచెం వరకే నీకు ప్రయోజనము. దానివల్ల ఈ లోకములో నీ కొంచెం మేలు జరిగిద్ది. కానీ అసలు భక్తి ఒకటి చెయ్యాలి. అదేంటంటే, ఇప్పుడున్న సమయంలో నీకు, ఇప్పుడున్న జీవములో, పైన తీసుకెళ్ళటానికి కూడా ఆ భక్తి ఉపయోగపడిద్దట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు నీకు ప్రయోజనకరంగా ఉంటుంది, పరలోకానికి కూడా ప్రయోజనం, అంటే పరలోకానికి తీసుకెళ్ళే భక్తి అది. ఆ భక్తి ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, వాగ్దానముతో కూడిన భక్తి. అమ్మ అర్థమవుతుందా? వాగ్దానము, దేవుడిచ్చాడు ఒక వాగ్దానాన్ని మనకి. ఆ వాగ్దానము మనం పొందుకోవాలి. వాగ్దానంతో కూడిన భక్తి చేస్తే ఇప్పుడు జీవం విషయంలోను, రాబో జీవం విషయంలో కూడా నీకు ప్రయోజనము అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పరలోకములు ఎన్నో ఉన్నాయి బహుమానాలు. ఈ లోక బహుమానాలే కాదు, పరలోకములో కూడా నీ భక్తి ఉపయోగపడాలి, బహుమానాలు పొందే విధంగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఏంటి ఆ వాగ్దానము?
లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనము ఒకసారి మనం చదివినట్లయితే త్వరతరగని ముగిస్తాను. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాగ్దానం ఉంది ఒకటి, తండ్రి వాగ్దానము. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తా పోతా ఉండేవాడు. ఇప్పుడు వాగ్దానం కూడా పరిశుద్ధాత్మ రావాలి. యేసుక్రీస్తు గారు ప్రభువారు వెళితే కానీ ఆత్మ రాదు. ప్రభు వెళ్ళాలి అంటే ప్రభు చెబుతున్నాడు, తండ్రి నా ద్వారా పంపిస్తానన్న తన ఆత్మను, ఆ వాగ్దానపు ఆత్మను మీరు పొందుకునే వరకు పట్టణములో నిలిచి ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనమందరం కూడా వాగ్దానం యొక్క పుత్రులం మనం. వాగ్దాన పుత్రులం మనం. వాగ్దానం యొక్క ఆత్మను అందుకని అంటాడు, ఆ ఆత్మ మీరు పొందుకోవాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. చదవమ్మా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను సమరయా చదవమ్మా. యూదయ సమరయా దేశముల అందంతటను ఇంకా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధమైన భక్తి, భయపడే భక్తి. ఎవరైనా వచ్చి నేను పుడుతానంటే పొడిపించుకోను. అమ్మమ్మ నాకు వద్దయ్యా, నీ దండం పెడతాను, వెళ్ళిపోతానయ్యా, అయ్యా నీకు బజ్జాను మందిరం కూడా రానయ్యా అంటారు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, నింపబడినప్పుడు ఆత్మ చేత చంపుతావా? చంపు. నేను చచ్చిపోతే ప్రయోజన ప్రాణంగా చంపేశారు, తాగుబోతుగా చిత్రీకరించారు. ఒకటే అంటుంది భార్య, ఎవరు చంపారు అందుకని నేను క్షమిస్తున్నా, నేను క్షమిస్తున్నానంది. ఎంత భయంకరంగా చిత్రీకరించారంటే పొడజీల్లో వాళ్ళంతా హిందువుల పత్రిక అవన్నీ కూడా ఛానల్స్ మొత్తం. ఇక్కడ ఏబీలో ఒకడు ఉన్నాడు. ఒకసారి నేను విన్నా, క్రీస్తుని గురించి సంభాషణ వచ్చినప్పుడు ఎదుట వ్యక్తితో మాట్లాడతా యేసుకి తనేవాడు కల్పితం అని అన్నాడు. యేసు ప్రభు మన యేసు ప్రభు కల్పితం అంట. కల్పితం అంటే అర్థమైంది, ఊహ. ఆయన ఎవరికి కైసో అనుకుంటారా కానీ ఆయన ఏం లేడండి, పిచ్చోడాడు. వాళ్ళకేం తెలుసు? క్రీస్తు శకమంలో ఉండు నువ్వు. ఏ శకంలో ఉన్నావు నువ్వు? మరి ఎందుకు పెట్టారు క్రీస్తు శకాన్ని? మహారాజులు పరిపాలించారు కదా. అలెగ్జాండర్ పరిపాలించాడు, చాలా వరకు జయించుకుంటూ వచ్చాడు. సీజర్ రోమా చక్రవర్తి చాలామంది చంపుకుంటూ వచ్చాడు. మరి వాళ్ళందరూ పెద్దవాళ్ళు. మరి ఏసే శకం ఎందుకు పెట్టారు? ఇలా కత్తితో నరుక్కుంటూ వచ్చారు వాళ్ళు. ఈ యేసయ్య ప్రేమని కత్తితో పట్టుకున్నాడు. ప్రేమని కత్తి పట్టుకొని నరుక్కుంటూ వచ్చాడు. ఏ నరికాడు చెప్పాలి? మనసులో ఉన్న పాపాలు నరుక్కుంటూ వచ్చాడు. చెప్పాలి, ఏ నరికాడు? నా మనసులో ఉన్న పాపాన్ని నరికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమ సామ్రాజ్యం. యేసయ్య ప్రేమ స్వరూపి, కనికర స్వరూపుడు. దేవుని బిడ్డారా, ఆత్మతో అందుకని క్రమణిస్తూ అంటాడు ఒక మాట. అమ్మా అయ్యా మేము యెరూషలేములో ఆరాధిస్తామయ్యా అంటే, కాదు ఇప్పుడు యెరూషలేములో కాదు ఆరాధించే సమయము, ఆత్మతో సత్యముతో ఏం చెప్పాలి? ఆరాధించాలంటే భక్తి చేయాలి. ఎలా చేయాలి? ఆత్మతో సత్యముతో. ఆత్మనగా పరిశుద్ధాత్మ, సత్యమనగా
చెప్పాలి. సత్యం అనగా సత్యం అని చెప్పండి. సత్యము యోహాను సువార్తలో ఉంటుంది 15వ అధ్యాయంలో. చదవద్దురని చెప్తాను. నీ వాక్యమనే సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యమే, దేవుడు వాక్యమే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడు ఉండను. దేవుని యొద్ద ఎవరున్నారంట చెప్పాలి. ఏనండమ్మా, ఎవరున్నారు? నేనున్నాను, జాస్వా గారు ఉన్నారు, నాకు ఒక శరీరం ఉంది, నాకు ప్రాణం ఉంది, మాట్లాడుతున్నా. నేను ఏం మాట్లాడుతున్నా? దాననుకో మాట రాదుగా. ఆత్మ కలిగిన వాడు మాట్లాడతాడు. ఆత్మ కలిగినప్పుడు మాట్లాడినప్పుడు లోపలే ఉండాలి, ప్రాణం ఉండాలి, జీవాత్మ. అందుకని మనిషి నాసికారంధ్రాలు ఏముదాడు దేవుడు? జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుని బిడ్డారా, నువ్వు ఎంత భక్తి చేసినా శారీరకంగా ఆ భక్తి తాత్కాలికమైన ప్రయోజనం ఇచ్చింది. కానీ ఆత్మచేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి భక్తి నువ్వు మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు బిడ్డారా, ఒక విషయం చెప్తున్నా, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏ సందర్భంలో ప్రార్థన మోకరిస్తావో, ఆత్మపరుడే ఉంటావో, ఆయన మూలుగుతూ ఉంటాడని పక్షాన మూలుగుతూ ఉంటాడట. కొన్ని వాక్యాలు గుర్తొస్తూ ఉంటాయంట. వాక్యంతో కూడిన భక్తి అంటే ఆత్మ వాక్యం కలిపితే దాన్ని ఆత్మతో సత్యముతో ఏం చేయాలంట? ఆరాధన అంటే భక్తి చేయాలి. ఆరాధనలో భక్తి అలా చేయాలంటే ఆత్మపూర్ణులై వినాలి. ఏం చేయాలి చెప్పండి? ఆత్మపూర్ణులై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు త్వరగా. నేను 3వ అధ్యాయం 11-12. సాగిలపడి నమస్కారం చేయని వాడెవడు? వాడు మండుచున్న అగ్ని గుండములు వేయబడెను. ఇక నేను చెప్తాను. మాకు దాని స్టోరీ అందరికీ తెలిసిందే. నెబుకద్నెజరు రాజు దూరాయన ఒక ప్రాంతంలో, ఒక మైదానంలో ఒక విగ్రహం పెట్టాడు. మన అందరూ తెలుసు. 60 మూరల పొడవు చెప్పాలి, 60 మూరల ఎడల్పు కలిగిన విగ్రహాన్ని పెట్టి ఏం చెప్పాడు? సకల ప్రజలారా, జనులారా, మీరందరూ వచ్చి ఈ విగ్రహానికి, నేను విగ్రహాన్ని నిలబెట్టిన విగ్రహానికి ఎప్పుడైతే వాయిద్యములు వాయిస్తూ ఉండగా మీకు ఎప్పుడైతే వినబడుతుందో మీరందరూ వచ్చి సాగిలపడి విగ్రహానికి నమస్కారం చేయండి అన్నాడు. దండలో వేయించారు దేశమంతటా. వినాలి దేవుని బిడ్డారా, రాజు మామూలు రాజు కాదు. ఆకాశమందున దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రకటించు, విగ్రహాలను నువ్వు ప్రకటిస్తున్నావు, విగ్రహాన్ని పెట్టావు, నీ రాజుగా చేశా నేను. నువ్వు నన్ను గొలవకుండా, నన్ను ఆరాధించకుండా విగ్రహానికి మొక్కుతావా? నీ విగ్రహం పెడతావా? దానికి సాగిలపడమంటావా అని దేవుడు ఆకాశం నుంచి వస్తామన్నాడు. అప్పటికి ఆ దేశంలో 4 ఉన్నారు. 3 ఉన్నారు ప్రాముఖ్యంగా. మీ అందరూ తెలుసు. ఎవరు చెప్పండి పేరు? అబేద్నెగోలు 3 ఉన్నారు కదా. వీళ్ళు 3 ఏం చేశారంట? మంచి పొజిషన్లో ఉన్నారు అక్కడ. వీళ్ళే యథాస్థితిలో యెరూషలేము వైపు ఒక కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్న గదుల్లో యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ వచ్చే ప్రజలందరూ వచ్చి ఈ విగ్రహాలను మొక్కుతూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళే చెడ్డొక్క మెస్సెక్కు, అబేద్నెగోలు, దానియేలు పడన వ్యక్తులు ఉన్నారు. మీ కుటుంబంలో చాలామంది ఉండొచ్చు. అక్కంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అక్కకి పడదు. అక్క మందిరానికి వెళ్తాయి,
వెళ్ళి చక్కగా భక్తి చేస్తూ ఉంటే చెల్లికి ఇష్టం ఉండదు. అన్న భక్తి చేస్తూ ఉంటే తమ్ముడికి ఇష్టం ఉండదు. తమ్ముడు భక్తి చేస్తూ ఉంటే అక్కకి ఇష్టం ఉండదు, అన్నకి ఇష్టం ఉండదు. ఇలా కుటుంబాలలో తల్లిదండ్రులు మారిపోతే పిల్లలు మారరు. భక్తి సరైన భక్తి చేయలేని పరిస్థితులు ఈనాడు కనబడతా ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయం మనం గమనించినట్లయితే ఎవరో చెప్పి రాజు చెప్తా ఉన్నారు, అయ్యా అందరూ వస్తున్నారు, అయ్యా అందరూ వచ్చి సాగిల పడుతున్నారు, కానీ ముగ్గురు సాగిల పడతలేదయ్యా. నీ రాజ్యంలో ప్రముఖులు వాళ్ళు నీ మాటే వినట్లేదయ్యా, వాళ్ళు నీ చెప్పిన ఆజ్ఞను వాళ్ళు పాటించట్లేదయ్యా. ఎవరు వాళ్ళు అన్నాడు. శడ్రకు మేషకు అభ్యర్థికుల వాళ్ళయ్యా, నీకు ఇష్టమైన వాళ్ళు. నీకు ఇష్టమైన వాళ్ళయ్యా, నీకు ఇష్టమైన వాళ్ళయ్యా అని చెప్పారు. ఎవరు వాళ్ళంటే శడ్రకు మేషకు అభ్యర్థినగోళ్ళు. వాళ్ళ ఎంత కోపం వచ్చిందండి, అంత కోపం వచ్చేసింది. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు, ఒక్కొక్కరు వెళ్ళి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చారండి. బాయ్, నేను విన్న సంగతి మీ గురించి విన్నా. నేను నిలబెట్టిన విగ్రహానికి మొక్కట్లేదట, ఎవరికో మొక్కుతున్నారట. నేను దేవుని గాక ఇంకొక దేవుడు ఉన్నాడా? మీ దేవుడు అంత గొప్పవాడా? మర్యాదకు తరల వంచి ఈ యొక్క విగ్రహానికి మొక్కండి, సాగిల పడండి అని రాజు అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అలా ఉన్నారు. మాట్లాడండి. ఇదిగో మీరు గినక మాట్లాడకపోతే ఈ అగ్నిగుండము మలమల మాడుతున్న అగ్నిగుండములు మిమ్మల్ని వేయడం జరుగుతుంది. దయచేసి నా మాట ప్రకారం విగ్రహానికి మొక్కండి అన్నారు. ఏమన్నారు వాళ్ళు? అన్నారు, ఏమన్నారు చెప్పండి? ఏమన్నారమ్మా వాళ్ళు? విన్నారుగా, ఏమన్నారు చెప్పలేనమ్మా. అయ్యా మా దేవుడు చేత కనబడి కాదు, మా దేవునికి తప్ప మేము ఎవరికి కూడా చెప్పాలి మొక్కము. ఒకవేళ అంటే సాట్కలు చెప్తున్నా, ఒకవేళ మీరు మమ్మల్ని అగ్నిగుండములు వేసినా కానీ, చనిపోవడానికి ఇష్టపడ్డాం కానీ మేము మాత్రం విగ్రహానికి మొక్కం అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెబుతా ఒకసారి, హల్లెలూయా. అలాంటి భక్తులు సంఘాలు రావాలండి. దేవుని స్తోత్రం. అలాంటి భక్తులు కావాలి. జస్కమ్మ లాంటి వాళ్ళు కావాలి. నా పత్రం చంపితే చంపారు, నేను వాళ్ళని క్షమిస్తున్నా, కానీ అలాంటి ప్రవీణ్ లేవాలి, సంఘములు లేవాలి. భక్తి విషయంలో 3 సాఫ్ట్వేర్లు కంపెనీలు ఉన్నాయండి ఆయనకి. 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. CEO ఆయన, కోటీశ్వరుడు అండి. ఆయనకి 2 పిల్లలు పుట్టారు. పెద్ద అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. ఆయన విషయంలో కుంగిపోయాడు. ఒకసారి వింటా ఉన్నా, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, నా కూతురికి ఎందుకు ఇలా జరిగింది, నేను భక్తి సరైన భక్తి చేస్తున్నాను కదా, నా పిల్లలతో పాటు 12 మంది రోడ్డు మీద పడిపోతే అనాథ పిల్లలను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి నా పిల్లలతో పాటు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు చేశాను కదా. దేవుని బిడ్డలారా, అది కాక 200 మంది అనాథ పిల్లలు, వాళ్ళకి ఫుడ్ అంతా సప్లై చేసేది ఆయనంట. దేవుని బిడ్డలారా, ఆయన సార్ వాక్యం చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం తీసుకొని
మద్యముతో మత్తులయుండు వారికి శ్రమ అని చెబుతూ దాని గురించి చెప్పాడు ఆయన. ఆ మాటలు వింటే ఎవరైనా కానీ నేను త్రాగుపోతా అని మేము ఎట్లా నమ్ముతామయ్యా బాబు? ఎట్లా నమ్ముతాం మేము? అలా చెప్పిన ఆయన అలా ఎట్లా చేస్తాడు? అంతమంది పిల్లలు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, మంచి పరిచర్య ఉంది. ఎక్కడ పడితే అక్కడ తాగి ఎక్కడ పడితే తూలుకుంటా పడుకుంటా వస్తాడా? అందుకని రాలి కర్ణాటకలో కూడా రాలి. ఇలా చూసా, కర్ణాటకలో రాలి వేల మంది, రాజమండ్రిలో వేల మంది, కాకినాడలో వేల మంది. ఏమండి, ఊరూరు లేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ముందైనా సేవకులని చంపేవారు భయపడేటట్టుగా దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎలాంటి భక్తి? ఇలాలో దేవుని ఆత్మ ఉంది. విగ్రహారాధన చేయకూడదని తండ్రి చెప్పాడు దేవుడు. విగ్రహాలు మొక్కొద్దన్నాడు. ఆత్మ కలిగిన వారు కనుక అన్నారా, రాజా మమ్మల్ని అగ్గిలో పడేస్తే పడేయి, ఏమన్నా చేసుకో, మేము మాత్రం దానికి మొక్కము. ఐ నెవర్ డౌన్ బిఫోర్ దట్ ఐడల్. ఆ యొక్క విగ్రహం ముందు మేము ఏమాత్రము మొక్కము. దేవుని బిడ్డారా, హల్లెలూయా, దేవుని స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. రాజన్నాడు అత్యాగ్రహుడై విపరీతమైన కోపం తెచ్చుకొని వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండం వేయండి అన్నాడు. 7 అంతలు అగ్నిగుండం చేశాడు. ఎంత చేశాడు? 7 అంతలు అంటే రాజసింహాసం మీద కూర్చున్నాడు బ్రహ్మాండంగా. ఒక్కొక్కరు వచ్చి ముగ్గురిని నలుగురు పట్టుకొని వెళ్ళారంటే ఒక్కొక్కరు. ఒకడు చెయ్యి, ఒకడు ఆ కాలు అది తీసుకెళ్ళి అందులో పడేస్తూ ఉంటే పడేసిన సైనికులు కాలిపోతున్నారంట. గమనించండి, నలుగురు ఒక్కొక్కడు పట్టుకొని వెళ్ళి వేస్తుంటే 4 సైనికులు కాలిపోతున్నారంట ఆ వేడికి, అగ్నికి. ఎలునోళ్ళల్లా అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? మనిషి కుమారుని పోలిన ఒక ఆయన. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే నీ కోసం నా కోసం రక్తము చిందించిన వారు. ఆయన నామంలో చేయబోతే ప్రార్థన. ఆయన వచ్చి వాళ్ళ అలా పెడతాడు కింద అగ్నిలోనే. వాళ్ళు వేస్తూ ఉంటే అలా పట్టుకుంటాడు, పక్కన పెడతా ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు నలుగురు ఒక్కొక్కరు పట్టుకొని అందులో వేస్తూ ఉన్నారు. చదవండి కావాలంటే. 12 మంది కారిపోయారు. దేవుని స్తోత్రం. 4వ వ్యక్తి అక్కడ పడతా ఉన్నాడు. ఎవరు? రాజు చూస్తూ ఉన్నాడు. ఇదేంద్రా బాబాయ్, ఏంది ఇక్కడ ముగ్గురే కదా వేస్తూ ఉంది, ఇంకొక వ్యక్తి కనబడతా ఉన్నాడు, ఏమైంది ఈయనకి? వీళ్ళ భక్తి సామాన్య భక్తి కాదు. వెంటనే అగ్నిగుండాన్ని ఆర్పివేసి వాళ్ళని బయటికి తీసుకొస్తే అగ్ని వాసన కూడా తగలలేదంట. దేవుని స్తోత్రం కలుగునుక. తర్వాత అధ్యాయం చదవండి. లోకమంతటా ప్రకటించాడు, చెట్లెక్కు మెసెక్కు అబద్ధంలో దేవుడే దేవుడిక. ఇంకే దేవుడు? క్రైస్తవులందరూ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రవీణ్ మరణం యొక్క తీవ్రత క్రైస్తవులందరినీ కూడా కలిపేసింది. ప్రపంచంలో జాన్వేశ్వర్ గారు మనం మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచంలో లాయర్ బృందం వస్తూ ఉందట. ఎక్కడి నుంచి? అమెరికాలో నుంచి కావడి శ్రీనివాసరావు సుప్రీంకోర్టు లాయర్ ఈ కేపాల ట్రంప్తో మాట్లాడారంట. అక్కడ కేసు ఫైల్ చేశారంట. ఒక బృందం రాబోతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక నీతిమంతుని రక్తము స్టైన్ గ్రౌండ్స్ ఉన్నాయి. వర్షాలు ఏం చేశారు మీకు తెలుసు. నేను ముంచబోతున్నాను. కుష్ఠరోగులకి పరిచయం చేసే వ్యక్తులంటే వాళ్ళు ఎక్కడో జన్మదేశాల నుంచి వచ్చి కుష్ఠాసనలు కుష్ఠరోగులకి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది సహించని మతోన్మాదులు కారులో తండ్రి కుమార్తె ఉంటే ఇద్దరు చూసి అర్ధరాత్రి వేళ
రాత్రి వేళ పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి. ఎంత దారుణమండి. ఏమండి, వాళ్ళ ప్రాణం ఎలా విలలాడిపోద్దండి. చిన్న రిప్పురవ పెడితేనే అంటాము, అవునా కదా? పొయ్యి దగ్గర ఉన్నప్పుడు చిన్న రిప్పురవ పెడితే ఏమవుతుంది మనకి? చెప్పాలి అబ్బో అంటామా నానమా? పెట్రోల్ పోయి తగలబడుతుంటే వాళ్ళంతా ఏడ్చుంటారు. నేను అనుకుంటాను, స్టెఫెను రాళ్ళతో కొడతా ఉంటే ఆత్మపూర్ణుడయ్యాడు స్టెఫెను. ఆత్మతో నింపబడ్డాడు స్టెఫెను. వీళ్ళు కొడతన్న ముసుగులు రాళ్ళేస్తూ ఉన్నారు, రక్తం కారుతూ ఉంది, తగల పలిగిపోతూ ఉంది, రక్తము ఏర్లై పారుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డారా, ఇవన్నీ అసలు ఆత్మలో ఉన్నవాడికి, ఆత్మతో నింపబడి వాళ్ళకి ఇవన్నీ కనబడవండి. తండ్రి వీళ్ళని క్షమించే అంటున్నాడు. ఆకాశముందున దేవుడు, తండ్రి అయిన దేవుని కృపాస మీద యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన లేచి స్టెఫెను ఆత్మనంట ఆహ్వానించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రవీణ్ గారి ఆత్మను కూడా దేవుడు అలాగ ఆహ్వానించుంటాడని నేను అనుకుంటున్నాను. మా పాశ్రమ గారిని కూడా అలాగూ దేవుడు ఆహ్వానించాడు. ఆమె పడిన బాధ ఆయన చూశాడు, ఆయన తీసుకెళ్ళాడని నేను ఎంతో ఒకసారి నాకు ఏడుపు వచ్చినప్పుడల్లా అది నేను చూసి స్టీఫెను చూసి సంతోషపడేవాడిని. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మండి, ఆత్మతో భక్తి చేయాలంటే, పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడాలంటే, అందుకడు సర్వాధిపతిని యేసయ్యా నీ శక్తితో నింపు, నీ ఆత్మతో నింపు. నీ ఆత్మ లేకపోతే నీ వాళ్ళని కానయ్యా, నేను నీ ఆత్మతో నింపయ్యా నన్ను. అపొస్తలుల కార్యం 16:25 నేను చదువుతాను, చెప్పేసి ముగిస్తా. పౌలు శీలని పుత్తన దేహాన్ని ఎల్లగొడితే మేలు చేశారండి. దేహాన్ని ఎల్లగొట్టారు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు చెప్పాలి. పుత్తన దెయ్యాన్ని ఎల్లగొట్టారు. ప్రతిరోజు ఎలంటపడి వాళ్ళ గురించి దెయ్యం చెబుతూ ఉంది. అసోది చెప్పే స్త్రీ వెంటనే పౌలు ఎలక్కి తిరిగి దెయ్యమా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయింది దెయ్యం. అది చూసి సోది చెప్పడం వల్ల డబ్బులు వస్తాయి కదా, దొంగ ప్రవచనాలు ఈనాడు చాలామంది తయారయ్యారు. దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది తయారయ్యారు. సోది చెప్పినట్టు చెప్తున్నా ఇళ్ళబడి తిరుగుతా, నమ్మవాకండి అటువంటి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో అయితే ఏం చేశారు వాళ్ళు? చెప్పండి అయ్యా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అదే పాడండమ్మ, రారా పాట. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుతూ ఉన్నారు, స్తోత్రం చెల్లించమంటున్నారు. మరి ఏ పాటలు పాడుతున్నారు? యేసయ్య గారు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసని పౌలు గారు అన్నాడు. ఇంకా 4 రోజులను చంపుతారా బాబు అంటే ఆయన చెప్పాడు, ఎప్పుడు నా ప్రారంభం అవుతుందో తెలియదు. నా భార్యను పోకాలు చేస్తున్నారు, నా బిడ్డను పోలు చేస్తున్నారు, నన్ను చంపేస్తామంటున్నారు, నా భార్యను చంపేస్తామంటున్నారు. ఆయనను నేను ప్రభు కొరకు చచ్చిపోతా. దేవుని స్తోత్రం. ఆత్మ కలిగిన వాడు వెనకంజడ వేయడు. దేవుని స్తోత్రం. వాళ్ళ పాటలు పాడుతూ ఉంటే చెరసాల బద్దలాయే. చెప్పాలి, ఏమైందల్లా? చెరసాల బద్దలైందా? వీళ్ళు బద్దలయ్యారా? చెరసాల బద్దలైంది. బయటకు వచ్చారా రాలేదా? ఎట్లొచ్చాడు? చెరసాల నాయకుడు పోయాడు. అయ్యో కత్తి పట్టుకున్నాను చచ్చిపోతాను, అందరు 5 ఏళ్ళను పారిపోయారని. అయ్యా నువ్వేం చేసుకోవద్దయ్యా, మేము ఎలా వీఆర్ ఎలా మేము బతికే ఉన్నాము. డోంట్ డిస్టర్బ్ యూ విత్ యువర్ లైఫ్. నువ్వు చంపుకోవద్దు, నువ్వు నన్ను చంపుకోవద్దు. మేమున్నాము సజీవంగా. మా దేవుడు సజీవుడు, ఆయన బద్దలు చేశాడు. దేవుని స్తోత్ర. అప్పుడు శాసన నాయకుడు, అవునా అయ్యా ఇంత గొప్ప దేవుణ్ణి అని మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా, ఇంట్లో చేర్చుకొని బాప్తిజం తీసుకొని కుటుంబం అంతా భోజనం పెట్టి సంతోషంగా వెళ్ళారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
శరీర సంబంధమైన భక్తి అలాగుంటుంది. కానీ ఆత్మతో సత్యముతో నువ్వు భక్తి చేస్తే నీ సాక్ష్యము దేనికి భయపడవు. నువ్వు ఒక చిన్న మాట చెప్పేస్తాను. బావాజీ నగర్లో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్లకి నేను దారి తెలియలే వెళ్తూ ఉన్నా. ఈ ర్యాపిడ్ ఎక్కించుకొని వెళ్తూ ఉన్నా. డాక్టర్ బదులు అతడు జై శ్రీరామ్ జెండా పెట్టుకున్నాడు. నాకేవో చెప్పాలనిపించింది. అయ్యా బ్రదర్, నీకు చిన్న మాట చెప్తాను, చెప్పండి. యేసు ప్రభు నన్ను బాచాడయ్యా, తలకాయ చూడయ్యా, చచ్చిపోయిన బతికిచ్చాడా యేసు ప్రభు. నాకు దెప్ప మీద దెప్ప, లోపల స్టీల్ అయ్యా, చచ్చిపోయిన బతికిచ్చాడా ఏసయ్యా. ఏసయ్య నమ్ముకోయ్యా, నీ పాపాలు పోతాయి, నీకు పరలోక రాజ్యం వచ్చిద్దయ్యా. మనమందరం పాపులమయ్యా, నీకోసం నా కోసం రక్తం చిందించాడు అని చెప్పని నేను చెబుతూ ఉన్నాను. బండి ఆపేశాడు. అక్కడే బండి ఆపేశాడు. ఎందుకు ఆపాడు అనుకున్నా నేను. ఆపేసి దిగు అన్నాడు. దిగా. అరే టండ్రా ఈ నాకు బొతపోత చేస్తున్నాడు రా, రెండు రా అన్నాడు. పిలిచాడు. 10 మంది కూడా అక్కడ 10 మంది కొడతానికి వచ్చేసారు. దేవుని బిడ్డారా, నేను ఒకటి అన్నా, నేను నీకు చెప్పా, బలవంతం చేయలే. నా బ్రతుకును మార్చాడయ్యా, నీ బ్రతుకును కూడా మారుస్తారని నమ్మితే అని చెప్పా. బ్రదర్ చెప్పండి, నేను చెప్పింది అది, నువ్వు నమ్మాల్సిందే, లేకపోతే నేను చంపేస్తా అని నేను అనలేదయ్యా. నా ప్రభు నాకు మేలు చేశాడు చెప్పా, నమ్మితే నమ్ము. వాళ్ళందరూ ఏమయ్యా పెద్ద ఆయన ఏదో ఆయన మేలు జరిగింది చెప్పాడు, అంత మాత్రం నువ్వు మమ్మల్ని అందరిని పిలవాలా? ఏం కొడతావేంది ఆయన్ని? అందరూ తిరగబడ్డా. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని బిడ్డారా, దైవ భక్తి ఎక్కడ చేయాలి? యేసు నామములో చేయాలి. శారీరక భక్తి కాదు, ఆత్మతో చేయాలి. ఆత్మతో చేయాలి. ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటావో ఎక్కడ భయం లేకుండా నువ్వు స్వార్థ చెబుతావు. ఎక్కడ భయం నువ్వు స్వార్థ చెబుతావు. కొన్ని ఆత్మలు తీసుకొస్తావు. నశించిపోయిన చూస్తే నీకు జాలేసిద్ది, బాధేసిద్ది. అయ్యో మా సంఘాన్ని పిలుచుకొస్తే బాగుండే, వీళ్ళకి దేవుని వాక్యం వింటారు అని నీలో ప్రేమ కలిగిద్ది. ప్రేమ, నశించిపోతున్న ఆత్మలను రక్షించే ప్రేమ. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. తలలు వంచండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రభు చిత్తమైతే సంతృప్తి సహితమైన ప్రార్థన, నిష్కలంకమైన ప్రార్థన, సద్భక్తి అయిన ప్రార్థన, ఈ 3 ప్రార్థనలు ప్రభు చిత్తమైన మరొకసారి తెలియపరుస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది దేవభక్తి అనగా యేసుక్రీస్తు వారి నీ కోసం శరీరీతికి లోకానికి వచ్చాడు, నీ కోసం రక్తము చిందించాడు, నీ కోసం చంపబడి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మళ్ళా రాబోతున్న నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన నామను బట్టే ప్రార్థన చేయాలి. ఆయన నామంలోనే భక్తి చెయ్యాలి. ఆ భక్తి శరీరంతో 4 మాటలు మాట్లాడితే కాదు, ఆత్మ పూర్ణుడిపై భక్తి చెయ్యాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో భక్తి చేస్తే, పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే నువ్వు భయం ఉండదు, నీలో పిరిగితనం ఉండదు. ఎవరికైనా స్వార్థ చెబుతావు, భక్తి చేస్తావు, కుటుంబాన్ని రక్షించుకుంటావు, సంఘానికి అనేకులు తీసుకొస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డారా. ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఎలాంటి భక్తి నువ్వు చేస్తున్నావు? ముగించేశాను. ఎలాంటి భక్తి నువ్వు చేస్తున్నావు? యేసుక్రీస్తుకే భక్తి చేస్తున్నావు, కానీ ఏదో 4 మాటల వరకు పెదాలతో పలుకుతున్నావా? ఆత్మతో సత్యముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమిస్తూ, అనగా ప్రభుని యేసయ్యను ఆరాధిస్తున్నావా? నిన్ను వలని పొరుగు అది ప్రేమిస్తూ భక్తి చేస్తున్నావా? ఆత్మతో సత్యముతో భక్తి చేస్తున్నావా? ఆత్మతో భక్తి చేస్తే నిలబడిద్ది. ఆత్మ నీలో ఉన్నంత చెప్పు నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయన నడిపించినప్పుడు పరలోకానికి కూడా తీసుకెళ్తాడు, పరలోక బహుమానాలను ఇప్పిస్తాడు. అలాంటి భక్తి చేయి.
అలాంటి భక్తి చేయి. అలాంటి భక్తి చేస్తామని ఒకసారి చేతుల పైకి ఎత్తండి, చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధాత్మ చేత నాకు అభిషేకం కావాలయ్యా. ఆత్మ చేతనే నువ్వు భక్తి చేయాలయ్యా. ఆత్మ చేతనే భక్తి చేయాలి. ఆత్మతో